فاسألوا أهل الذكر إن كنتم لا تعلمون. السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الكريم. أما بعد، أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ومن الناس من يشتري لهو الحديث ليضل عن سبيل الله بغير علم ويتخذها هزوا أولئك لهم عذاب مهين. صدق الله العظيم. గౌరవనీయులైన సభాధ్యక్షులు సభ్యులకు, నా ఇస్లాం సహోదరులకు అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. అల్లాహ్ తాలా నాకు ఉపన్యాసం చేసి ముస్లిం యువతను ఒక భయంకరమైన ప్రమాదం నుండి కాపాడే అవకాశాన్ని ఇచ్చినందుకు నేను చాలా సంతోషించుతున్నాను. నా ముస్లిం సహోదరులారా, నేటి కాలంలో ఎక్కువగా అందరూ చేస్తున్న తప్పు టీవీ చూడటం. కానీ ఇది తప్పుగా భావించకపోవడం సూచనీయం. ఎంతటి భక్తుడైనా ఎన్నో చెడు అలవాట్ల నుండి దూరంగా ఉన్న టీవీ నుండి తనకు తాను రక్షించలేకపోతున్నాడు. ఏదో ఒక సాకుతో టీవీ వాళ్ళ ఇళ్లలో చేరింది. ఒక సమయంలో పచ్చని తోటలు చూపిస్తుంది, మరో సమయంలో మధురమైన స్వరాలు వినిపించి మనస్సుకు చెడు రుచి కలిగిస్తుంది, ఇంకో సమయంలో సిగ్గు విడిచిన వేశ్యల అడ్డనగ్న ఆటలు పాటలు వినిపించి మనస్సుకు స్లో పాయిజన్ ఇచ్చి చెడుకు గురి చేస్తుంది. దీనివల్ల మనిషి రోజు రోజుకు చెడు కార్యాలకు దగ్గర అవుతున్నాడు, చేయరాని తప్పులు చేస్తాడు. దీని మూలంగానే సమాజంలో అగౌరవంగా హీనుడిగా చూడబడుతున్నాడు. ఏ కళ్ళతో అయితే పవిత్రమైన కాబతుల్లా మదీనా మనవరాన్ని చూసి వచ్చారో ఆ కళ్ళతోనే టీవీ చూడటం జరుగుతుంది. చాలా మంది టీవీని చూడకుండా ఉండలేకపోతున్నారు. చెడు మరియు ఆశ్లీయ సినిమాలకు అలవాటైపోయారు. ఈ టీవీ అనే శైతాన్ ఎంతో మంది యువతి యువకులకు ఇస్లాం నుండి దూరం చేసింది, ఎంతో మంది జీవితాలను నాశనం చేసింది. ఈ ప్రతి మనిషిలో ఫ్యాషన్ అనే గాలిని ఊదింది. స్త్రీలు ధరించిన సినిమాల్లో స్త్రీలు ధరించిన దుస్తులు గౌరవంశ స్త్రీలు ధరించి తమ గౌరవాన్ని వంశ గౌరవాన్ని మట్టిలో కలిపి తమ ధన మాన ప్రాణాలు ఆపదలో పడవేసుకుంటున్నారు. ఇది టీవీ ఘనకార్యం. ఈ టీవీ మన మనస్సుల నుండి అల్లాహ్ మరియు అతని ప్రవక్త ప్రేమను, వారి పద్ధతుల నుండి దూరం చేసింది. తీర్పు దిన కష్టాల నుండి, నరకాన్ని బాధల నుండి అల్లాహ్ ముందు హాజరయ్యే విషయాన్ని మధ్య నుంచి తొలగించి చెడు ఆలోచనల సముద్రంలో ముంచింది. చిన్న పిల్లల నాలుకపై ఇస్లాం గీతాలు ఉండవలసిన ఈ టీవీ చెడు పాటలు వారికి నేర్పించింది. పుస్తకం చదివే వారిని పుస్తక పటం నుంచి దూరం చేసింది. వారి ఏకాగ్రతను భంగపరిచి చెడు చూపుల అఘాతంలో పడవేసింది. పెద్దల చేతులలో తస్బీలు దూరం చేసి రిమోట్ ఉంచింది. ఒకనాడు సినిమా హాలుకు వెళ్ళడం తప్పుగా భావించబడేది, కానీ ఈనాడు ప్రతి ఇల్లు ఒక సినిమా హాలుగా మారింది. కానీ దీనిని ఎవ్వరు తప్పుగా భావించడం లేదు. టీవీ చూడని వారిని చూసి ఆశ్చర్యం వ్యక్తం లేక వారిని ఎగతాళి చేయడం పరిపాటయింది. ఈ టీవీ ముందు తల్లి తండ్రి తనయుడు తమ్ముడు అక్క వదినే అందరూ కలిసి అశ్లీల దృశ్యాలు చూస్తుంటే, వినరాని పలుకులు టీవీ నుండి విలవడుతుంటే ఇది చూసి శైతాన్ కూడా సిగ్గుపడుతున్నాడు. నా ఇస్లాం సోదరులారా, మీరు మీ అక్క చెల్లెలను, భార్య కూతుళ్లను హజరత్ ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా, హజరత్ ఫాతిమా రజియల్లాహు తఆలా అన్హా లాగా పవిత్ర మూర్తుల్లాగా చేయదలిచారా? లేక ఈ సినిమాల హీరోయిన్ల చేసి 10 మంది ముందు అర్థనగ్నంగా డాన్స్ చేసి ప్రాణాల సంఘటనలో వేయదలిచారా? సిగ్గున్న ఏ మానవుడు ఈ కార్యాలను తలపెట్టాడు. ఈ టీవీ వల్ల ఇటువంటి పనులు మనం చేయడం తలపెట్టకపోయినా జరుగుతున్నాయి. మనం రోజు ఇటువంటి సంఘటనలు వింటూ ఉన్నాము. ఒకసారి మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక వలికలలో వచ్చి చాలా బాధతో అన్నారు, నా ఉమ్మతీలు టీవీ చూసి పాపాత్ములవుతున్నారు అని అన్నారు. హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి మన వద్ద ఏ మాత్రం విలువ ఉన్నా ఈ కార్యాలను, ఈ టీవీని మన ఇంట్లో ఉండనివ్వము. ఈనాడు మనలో పౌరుషం ఎందుకు లేదు? ఈ ఘోరమైన పాపాన్ని ఆపడానికి నడుము కట్టలేమా?
హైదర్ కర్రార్ లో ఉండే ఆ పౌరుషం, తారిక్ బిన్ జిలాద్ లో ఉండే ఆ గుండె వేడి, జిలాన్ లో ఉండే ఆ వెలుగు, చిష్టిలో ఉండే ఆ కాంతి, టీపులో ఉండే ఆ మగతనం, నామాత్విలో ఉండే ఆ గుండె ధైర్యం, తాన్వీలో ఉండే ఆ చక్కని చాలాకితనం ఎక్కడికి పోయారు? ఆ ముస్లిం సహోదరులారా, ఆలోచించండి. ఆలోచించి సరి అయిన నిర్ణయాన్ని తీసుకోండి. అల్లా తాలా మనకు సరి అయిన జ్ఞానాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. ఆఖిరు దావానా అల్హమ్దులిల్లాహి.